హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూస్తారు. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? మన ఆడవాళ్ళ ఫేవరెట్ అనమాట పట్టు చీరలు. నా పట్టు చీరల కలెక్షన్ అనేది డీటెయిలింగ్గా ప్రైస్ ఎంత పడింది ఏంటనేది క్లారిటీగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది చాలా యూస్ఫుల్ అండి. కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి కానీ కొంచెం చీరలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు కూడా ఎలాంటివి తీసుకోవాలి, పట్టు చీరలు అంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఎంత తీసుకుంటే మనం పెట్టి తీసుకుంటే బెటర్ ఏంటనేది నాకు తెలిసిన సలహాలన్నీ కొంచెం చెప్తూ ఉంటాను. మీరు కూడా నచ్చితే మీరు ఫాలో అవ్వండి, నచ్చకపోతే నో ప్రాబ్లం అనమాట. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకేమైనా శారీ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అన్నమాట. యాక్చువల్గా శారీ అంతా ఇలా వచ్చింది. కనిపిస్తుందా మీకు? లెమన్ ఎల్లో అంటారు కదా, అదనమాట. లెమన్ ఎల్లో కాంబినేషన్తో పర్పుల్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట. ఇది వచ్చింది ఏంటి అనుకుంటున్నారు? ఇది పళ్ళు అనమాట. పవిట్ సింగ్ అంతా ఇలా వచ్చింది. ఇది మా పట్టు చీర అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమరీ ఉంటుందండి. నాకు శారీ చూపిస్తూ ఆ మెమరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది మా వారు నాకు ఫస్ట్ గిఫ్ట్ చేసిన శారీ అనమాట. ఫస్ట్లో ఇచ్చిన గిఫ్ట్. దీనికి కుచ్చులు ఉంటారు కదా, కుచ్చులు కూడా వచ్చాయి ఇట్లా. దీని బ్లౌజెస్ అన్ని ఇప్పుడు నేనేం చూపించట్లేదండి. పట్టు చీరలు కదా, కొంచెం మా పట్టు చీరల మీద బ్లౌజెస్ అనేవి కొంచెం మంచిగానే కుట్టించుకున్నాను. నా బ్లౌజ్ కలెక్షన్ వీడియో అనేది ఆల్రెడీ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి, మీకు నాకు డెఫినెట్గా నచ్చుతాయి. ఆర్డర్ అయితే ఇలా పీకాక్స్తో వచ్చింది. ఇదంతా మ్యాంగో డిజైన్ అంటారు కదా, అదనమాట. పవిట చెంగు మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది. వన్ సైడ్ బోర్డర్ అయితే ఇలా సింపుల్గా కడ్డీ వర్క్తో వచ్చిందనమాట. జస్ట్ సింపుల్గా. మనం ఎక్కువ హెవీగా ఉన్నా సరే మనము ఎక్కువ లావుగా కనిపించేస్తాం కదా, సో అందుకని ఇలా వన్ సైడ్ హెవీ బోర్డర్ ఉన్నదే ప్రిఫర్ చేయండి. నాకు తెలిసినంత వాటికి అలా అయితేనే బెటర్ అనమాట. ఇంకా ఓవరాల్ శారీ వేసి చూసుకుంటే శారీలో బుటీస్ అనేది ఈ విధంగా వచ్చాయన్నమాట. గోల్డ్ కలర్వి, అంతగా మీకు కనిపిస్తుందో లేదో, ఇది పీకాక్ బుటీస్ అనమాట. అక్కడక్కడ పీకాక్స్ వచ్చాయి. చాలా బాగుంటుందండి ఈ శారీ. ఈ కాంబినేషన్ ఎవరికైనా సూట్ అవుతుంది అనమాట, ఎవరికైనా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి పట్టు చీర అనమాట. ఇది ఒక్కటే నేను ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నది. పింక్, పర్పుల్, గోల్డ్. మర్చిపోయి ఫస్ట్ శారీ ఇది ప్రైస్ చెప్పలేదు కదా. ఈ ప్రైస్ వచ్చేసి 2500 అండి. పట్టు కూడా ఇది మంచి పట్టు. ఇది ఎగ్జాక్ట్గా నాకు ఆ పట్టు పేరు అనేది తెలియదు. ఇది 2500 పడింది అప్పట్లో, 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే కొంచెం ప్రైస్ తగ్గిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు 1-2-3 షాపుల్లో చెక్ చేసి నాకుని తీసుకోండి, అప్పుడైతే కొంచెం మనకి రేట్ అనేది తగ్గుతుంది అనమాట. దీనికి అప్పట్లో పెద్ద బోర్డర్స్ ఉన్న శారీస్ ఫేమస్ అనమాట. సో అందుకని నేను కూడా పెద్ద బోర్డర్ ఉన్న శారీనే తీసుకున్నాను. అంచు వచ్చేసి పర్పుల్ అనమాట. పర్పుల్ గోల్డ్ జరీతో అంచు వచ్చింది. తర్వాత ఇంకొక బోర్డర్ అచ్చ గోల్డ్ జరీ అనమాట. పీకాక్స్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం యూనిక్, అంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం రేర్ కదా. పింక్ పర్పుల్ అనేది కొంచెం రేర్గా చూస్తూ ఉంటాము, అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. పవర్ చైన్కి ఇలా కుర్చీలు అలా వచ్చాయి. శారీ ఓవరాల్ శారీ అంతా ఇలా బుటీస్ వచ్చిందనమాట. పింక్ చాలా బాగుంటుంది. ఇది వన్ సైడ్ బోర్డరు, ఇంకొక సైడ్ బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్ బోర్డర్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ అనమాట. మనము హెవీ వెయిట్ ఇప్పుడు వేసుకోలేము కదా, మనం వేసుకున్నాక కొంచెం కంఫర్ట్గా కూడా ఫీల్ అవ్వాలి కాబట్టి
లైట్ వెయిట్గా తీసుకోండి. ఇంకా పళ్ళు వచ్చేసి ఇది కోవిడ్ సింగ్ అంటారు కదా, అది ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది అనేది సెకండ్ శారీ. అండ్ ఇంకొక శారీ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. పట్టు శారీలు అంటే ఆల్మోస్ట్ పింక్ కాంబినేషన్తోనే ఉంటాయి కదా, నాకు కూడా ఎక్కువ పింక్ కాంబినేషన్లోనే ఉన్నాయన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం గోల్డ్ జరీ వస్తుందండి. పింక్ చాలా లైట్గా కనిపిస్తుంది అక్కడక్కడ. మీకు డీటెయిలింగ్గా చెప్పాలంటే ముందు బోర్డర్ సంగతి చూద్దాము. బోర్డర్ వచ్చేసి ఇలా ఉంది, జస్ట్ ప్లెయిన్ బోర్డరే అనమాట. పెద్ద పెద్ద హడావిడి కూడా ఏం లేదు, పికాక్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ అలా ఏం లేదు. జస్ట్ సింపుల్ కడ్డీ బోర్డర్ అంటారు కదా అది. అంచుక కింద చివరి మాత్రం ఇలా పింక్ ఇచ్చారు, మనకి కాంట్రాస్ట్ కలర్ కొంచెం అర్థం అవడం కోసం. ఇంకా శారీ ఆల్ ఓవర్ ఎలా వచ్చిందంటే ఇలా చిన్న చిన్నగా ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది. లీవ్స్ కూడా వచ్చాయన్నమాట. గోల్డ్ జరీ అనమాట మొత్తం. ఇక్కడ మనకు మధ్యలో పింక్ అనేది కనిపిస్తుంది, అర్థమవుతుందా? ఇంకా ఫస్ట్ ఈ బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా, ఈ కింద బోర్డర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఈ పైన మనము ఈ సైడ్ బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంది. హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంటుందండి. బ్లౌజ్ కూడా రన్నింగ్, కాంట్రాస్ట్ కాదు, దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. శారీ ఓవరాల్గా ఇదే ఉంటుంది. దీనిలో చాలా కలర్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఇదే డిజైన్లోనే బ్లూ, నావీ బ్లూ అంటారు కదా, ఆ బ్లూ అనేది మంచి ట్రెండ్ అయింది. చాలా అంటే చాలా బాగా కొన్నారనమాట అప్పట్లో. దీనికి కోవిడ్ సింగ్ అనేది ఇది పళ్ళు, ఇది పళ్ళు ఇలా వచ్చింది. ఇది కూడా ఇవి జస్ట్ కొంచెం ఫ్లోరల్ డిజైన్ లాగానే ఉంది. ఇది కూడా ఇది మా ప్రధానం చీర అనమాట. ఏదైనా అకేషన్స్కి కొంటాం కదా, పెద్ద అస్తమానం కొనం కాబట్టి, ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ వారాలు, మంగళవారాలు, శుక్రవారాలు అలా కట్టుకుంటూ ఉంటాం కదా. నాకు ఎందుకు శ్రావణ మాసం కాబట్టి యూజ్ అవుతుంది, కొంటూ ఉంటారు కదా అని ఈ వీడియో చేయాలనిపించింది, అందుకని చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఒకసారి కట్టుకున్నాక మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నారాయణపేట్ శారీ అనమాట. అసలు దీన్ని చూడని వాళ్ళు, కట్టుకోని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. హాఫ్ శారీస్ లాగా కానీ, డ్రెస్ మెటీరియల్స్ లాగా కానీ, శారీస్ కానీ పిచ్చిగా వాడేశారు దీన్ని అయితే మాత్రం. నారాయణపేట దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందంటే ఏది ఉండదు అనుకుంటా. దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ అయినాయి కదా, అప్పుడు నాకు ఎందుకో ఈ గ్రీనే బాగుంటుంది, ఎక్కువ సేల్లో కూడా ఇదే నడుస్తుందంట. నేను షాప్ అతను అడిగాను అనమాట. అయితే గ్రీన్ ఎక్కువ నడుస్తుంది మేడం, అందరూ ఇదే ప్రిఫర్ చేస్తున్నారని చెప్తే ఇంకా నేను ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను. కాటన్ కదా, కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ బోర్డర్ వచ్చేసి కింద ఎలిఫెంట్స్, తర్వాత పీకాక్స్, ఇది నార్మల్ ప్లెయిన్ అండ్ అలానే ఇక్కడ పీకాక్స్ వచ్చినాయి. ఇది కూడా పెద్ద బోర్డరే. పెద్ద బోర్డర్స్ అయితే మనం ఏజ్డ్గా కనిపిస్తాము అని చెప్పి అనుకోకూడదండి, కట్టుకున్న విధానం బట్టి ఉంటుంది ఏదైనా. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా ఎలిఫెంట్స్. వన్ సైడ్ ఏ చీరకైనా ఇలా సింపుల్ బోర్డర్స్ ఏమి ఉంటాయి, కింద బోర్డర్కి మాత్రం కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఇది పళ్ళు. మన అమ్మమ్మలు నానమ్మలు కట్టుకునే నేత చీరలు ఉంటాయి కదా, అలాంటి మోడల్గా అనిపిస్తుంది కదా ఇది. నేను కట్టుకుంటే అదే అన్నారు, ఏంటి ముసలోళ్ళ చీరలా ఉంది అని. బట్ దీని గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, ముసలోళ్ళకి మాత్రం ఇలా పాత చీర, అది నేత చీరలు ముసలోళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా కంఫర్ట్. మనము ఏ చీర కట్టుకున్నా సరే మనం కంఫర్ట్గా ఉన్నామా లేదా అని చెప్పి చూసుకోవాలి. హెవీ గ్రాండ్గా తీసుకొని మనం ఇబ్బంది పడుతూ అస్సలు తీసుకోకండి. ఎప్పుడైనా లైట్ వెయిటే ప్రిఫర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అకేషన్స్కి కదా మనం కట్టం కాబట్టి అంత కాస్ట్ కూడా పెట్టక్కర్లేదని నాకు అనిపిస్తుంది. ఇది అరౌండ్
మర్చిపోయి నేను రేట్స్ చెప్పడం. ఇది వచ్చేసి నాకు నేనంటే అప్పుడు కొత్తలో తీసుకోలేదులేండి, కొన్ని నెలల తర్వాత ఏదో పండగ వస్తే అది తీసుకున్నాను అనమాట. ఇది నాకు 900 పడింది. నారాయణపేట శారీ అనేది 2000 నుంచి కూడా స్టార్ట్ అయింది కదా ప్రైస్ అనేది, తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇది నాకు 900కి కాటనే. కొన్ని డూప్లికేట్ రిప్లికాస్ కూడా వచ్చాయి కదా, నేను కాటనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, కలర్ షేడింగ్ కూడా లేదనమాట. 900 శారీ వచ్చేసి ఇది సింపుల్ శారీ అనే చెప్పాలి. ఇది పట్టు చీరే, చాలా లైట్ వెయిట్ అనమాట. చూసారా, ఈజీ టు మెయింటైన్, సిల్క్ చీరలాగా ఇలా ఈజీగా ఉంది, బాగుంది. ఎప్పుడన్నా అకేషన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందన్నమాట ఈ శారీ అంతా. చూసారా, ఫస్ట్ పైన బోర్డర్ చూపిస్తున్నాను, సెల్ఫే వచ్చిందనమాట బోర్డర్. ఇక్కడ చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా పీకాక్సే వచ్చాయన్నమాట డిజైన్ అంతా. అండ్ ఇంకా కింద బోర్డర్ వచ్చేసరికి పింక్ కాంబినేషన్తో వచ్చింది, సర్కిల్స్ లాగా వచ్చాయి, అక్కడక్కడ పీకాక్స్ వచ్చాయి. శారీ మొత్తం అంతే, అలానే బోర్డర్ కూడా అదే పీకాక్ డిజైన్ అనేది మెయింటైన్ చేయడం జరిగిందనమాట ఈ చీరలో. ఇంకా పళ్ళు వచ్చేసి మనం డెఫినెట్గా పళ్ళు చూస్తాం కదా ఏ శారీ అయినా సరే, ఇలా కుచ్చులు వచ్చి వాళ్ళే ఇచ్చారనమాట రెడీమేడ్గానే. కొన్ని శారీస్కి మనం కుచ్చులు వేసుకోవాలి కదా, కొన్ని శారీస్కి వాళ్ళే ఇస్తారనమాట. దీనికైతే వాళ్ళే ఇచ్చారు. పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఇంకో శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది, ఇంకా నేను కుట్టించుకోలేదన్నమాట. నా సీమంతం చీర అనమాట ఇది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తుంది కదా కట్ వర్క్స్తో, అలా చేయిద్దాము అని చెప్పి దీన్ని అలా ఉంచాను అనమాట. కుట్టించుకోవాలి ఇది నిదానంగా. ఇంకా శారీ విషయానికి వస్తే ఆరెంజ్ అండ్ అలానే పింక్ కాంబినేషన్. ఈ శారీ కూడా అరౌండ్ 2500 పడిందండి. చాలా అంటే ఇప్పుడు ఆరెంజ్ పింక్ కాంబినేషన్, ఇది కూడా డిఫరెంట్ యూనిక్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. శారీ విషయానికి వస్తే ఆల్ ఓవర్గా ఇలా బుటీస్ వచ్చాయి. మొత్తం శారీ మొత్తం అలానే ఉందండి. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే కింద పింక్, దీనిలో నెమలి పీకాక్స్తో పాటు కొంచెం ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంది. అండ్ తర్వాత గోల్డెన్ జరీ ఉంటుంది కదా, దాంతోనే కొంచెం కడ్డీ వర్క్ బోర్డర్ లాగా ఇలా ఇచ్చారనమాట. ఇది కూడా పెద్ద బోర్డర్ అనే చెప్పాలి. పెద్ద బోర్డర్ శారీస్ అప్పట్లో నేను కొన్న టైంలో ట్రెండ్లో ఉన్నాయి అన్నమాట. ఇంకో సైడ్ బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద లాగానే, బట్ పీకాక్స్ లేవు అంతే. ఇది ఆల్ ఓవర్ శారీ ఇంతేనండి, ఇలానే ఉంది. ఇంకా పళ్ళు విషయానికి వస్తే ఇవి ఇలా కుచ్చులు ఇలా వచ్చాయి. ఇవి మేమే వేసుకున్నాం, జస్ట్ జరీ ఇచ్చి వదిలేసారనమాట. కుచ్చులు ఇలా నాకు వేసుకోవడం వచ్చనమాట. సో అందుకని నేను బయట ఇవ్వలేదు, నేనే వేసేసుకున్నాను. పళ్ళు అనేది ఇలా వచ్చింది పింక్. ఇది మంచి ఏదైనా అకేషన్ చూసి కుట్టించుకున్నాము అని చెప్పి అనుకున్నాను. ఇది ఎప్పుడు తీసుకున్నాను అంటే నా సీమంతం ఉంటుంది కదా, రిత్విక్కి నా కడుపులో ఉన్నప్పుడు 9th మంత్లో నాకు సీమంతం జరిగిందనమాట. అప్పుడు అమ్మ వాళ్ళు ఒక చీర, అత్తగారులో ఒక చీర పెడతారు కదా, అప్పుడు నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర ఇదనమాట. శారీ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది, ఇంకా నలుగురు చూస్తారనమాట మీలాగా. ఇంకా ఇంకొక శారీ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ పింక్ కాంబినేషన్స్తోనే ఎక్కువ ఉన్నాయి అంటే అనుకోకుండా అలా అయిపోయింది. ఇంకొక శారీ వచ్చేసి నాకు తలంబ్రాల చీర, పెళ్ళప్పుడు తలంబ్రాల చీర ఉంటుంది కదా, ఇది కూడా నాకు నా పెళ్ళి పట్టు చీర కన్నా నాకు ఈ చీరనే చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉంటుంది, అంత హడావిడి ఉండదు, కట్టుకున్నాక చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఇక్కత్ టైప్లో వచ్చిందనమాట. కింద బోర్డర్ వచ్చేసి లైట్గా జస్ట్ చిన్న తామర పువ్వు కాదు, జస్ట్ ఫ్లవర్స్ లాగా అనమాట. చిన్న బోర్డరే, దీనికి పైన కడ్డీ బోర్డర్ గోల్డ్లోనే వచ్చింది. ఇంకా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి చూపిస్తాను చూడండి, ఇట్లా వచ్చింది. క్రీమ్ కలర్ అంటారు కదా, వైట్ కాదండి, ఇది క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇంకా ఇంకో సైడ్ బోర్డర్ వచ్చేసి ఇది
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన కింద సేమ్ బోర్డరే వచ్చింది, బట్ కొంచెం సైజ్ కూడా సేమే ఉంది. మనం అంతకుముందు చూసిన శారీస్లో కింద పెద్ద బోర్డరు పైన చిన్న బోర్డర్ అలా వచ్చినాయి కదా. ఈ శారీకి మాత్రం కింద పైన సేమ్ బోర్డరే వచ్చింది, సేమ్ సైజ్లోనే కూడా వచ్చింది. లైట్ వెయిటే కాబట్టి అంత ప్రాబ్లం అనిపించలేదు నాకు కట్టుకున్నప్పుడు. ఇంకా పళ్ళు విషయానికి వస్తే ఇట్లా పింక్ చిన్న చిన్న బుటీస్, ఇవి కూడా ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలాగో కుచ్చులు అనేది అన్నిటికీ కామనే కదా. ఇది కూడా నేనే వేసుకున్నాను అనమాట ఈ కుచ్చులు. ఎంతైనా మన శారీకి మనం వర్క్ చేసుకున్నప్పుడు లేదంటే మన బ్లౌజ్ మనం కుట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ జస్ట్ ఆ టైలర్స్కి మాత్రమే తెలుస్తుంది. మీలో ఎంతమంది మీ బ్లౌజెస్ అనేది మీరు ఓన్గా స్టిచ్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. టైలరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలని చెప్తాను నేనైతే. నాకు కూడా కొంచెం టచ్ ఉంది కానీ అంత బేసిక్స్ తెలుసు, బట్ ఫుల్గా నేర్చుకోవాలి ఎప్పటికైనా నేను కూడా అనుకుంటున్నాను అనమాట. ఇంకా శారీ ఆల్ ఓవర్ చూసుకుంటే జస్ట్ ఇలా సింపుల్గా వచ్చిందనమాట వర్క్. దూరం నుంచి చూస్తే అసలు అర్థమే కాదు, ప్లెయిన్ శారీ అనుకుంటారు, బట్ కానీ చిన్న లైన్ వర్క్లా వచ్చింది. అదే జరీతోనే లైట్గా ఇచ్చారనమాట. ఇది మా తలంబ్రాల చీర డ్రై క్లీనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో శారీ విషయానికి వస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించి తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా నా సీమంతం శారీయే. దీని బ్లౌజ్ కూడా కుట్టించాలి, ఇంకా కుట్టించలేదు. టైం చూసుకొని ఏదైనా అకేషన్ చూసుకొని కుట్టించుకున్నాంలే అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. సీమంతం అనేది లైఫ్లో ఒక పెద్ద అకేషన్ కదా, అప్పుడు ఎందుకు కుట్టించుకోలేదని చెప్పి. అప్పుడు నాకు బయటికి వెళ్ళడానికి అవకాశం లేకపోతుండే, అందుకని ఇంకా కుట్టించుకోలేదనమాట. వేరే బ్లౌజెస్ని నేను పేరప్ చేసుకున్నాను. మ్యాచింగ్ బ్లౌజెస్ వేరే ఉంటే ముందు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. కొంచెం డిఫరెంట్ జరీ అనమాట, సిల్వర్ జరీ ఉంటుంది కదా. అప్పట్లో సిల్వర్ జరీ అనేది కొత్తగా ట్రెండ్ అవుతుంది అనమాట. సో అందుకని అన్ని గోల్డ్ జరీస్ అయిపోయినాయి అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా ట్రై చేశారనమాట. ఇది సీమంతం అప్పుడు మా అత్తగారు వాళ్ళు పెట్టిన చీర అనమాట. ఇది కూడా పెద్ద బోర్డర్ శారీని, అందుకని బ్లౌజ్ కూడా పెద్ద బోర్డర్ వచ్చింది. దీనిని కూడా నేను ఏం ఆలోచిస్తున్నానంటే జస్ట్ కొంచెం కంప్యూటర్ వర్కే కొంచెం గ్రాండ్గా ఇచ్చేసి కట్ వర్క్తో చేయించుకుందాము, కొంచెం కుందన స్టోన్ వర్క్ అలా చేయించుకొని అనుకుంటున్నాను. చూద్దాము ఏమవుతుందో చివరికి. ఇంకా శారీ విషయానికి వస్తే ఇలా ఉందన్నమాట శారీ. గ్రీన్ అండ్ ఇంకా సిల్వర్ జరీ కాంబినేషన్లో వచ్చింది. లైట్గా అక్కడక్కడ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కానీ ఈ ఫ్లవర్ మధ్యలో కానీ లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో అంటారు కదా, అది నాకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం లెమన్ ఎల్లో ఉంది. ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ మొత్తం ఫ్లవర్ లీఫ్ డిజైన్తోనే కొమ్మలుగా ఉందన్నమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం అదే డిజైన్ అండి. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ జరీ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఏమో సిల్వర్ జరీతో ఉంటుంది, బోర్డర్ విషయానికి వచ్చేస్తే గోల్డ్ జరీ ఉంటుంది. ఇది కూడా పెద్ద బోర్డర్ అండి. కింద సింపుల్గా కడ్డీ వర్క్, మధ్యలో ఫ్లవర్స్, ఇంకా ఫ్లోరల్ బోర్డర్ అనే చెప్పాలి ఇది కూడా. ఇంకా పైన వచ్చేసి ఇది కూడా కడ్డీ బోర్డర్ అనమాట. ఇది ఒక బోర్డర్, కింద సైడ్ వచ్చే బోర్డర్, ఇదేమో పైన వచ్చే బోర్డర్ అనమాట. ఇది జస్ట్ కడ్డీ వర్క్తోనే ఇచ్చారు. కడ్డీ వర్క్తో ఉన్న బోర్డరే చిన్నగా ఉంది అంతే కదా. ఫస్ట్ ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా ఒక డిఫరెంట్ శారీ ట్రై చేస్తున్నట్లే ఇది కట్టుకున్నప్పుడు మాత్రం చూద్దాం ఎలా ఉంటుందో అవుట్పుట్ అనేది. నాకు తెలిసి బాగుంటుందని అనుకుంటున్నాను, డిఫరెంట్గా ఉంది కదా. ఇంకా దీని విషయానికి వస్తే, పళ్ళు విషయానికి వస్తే దీనికి కూడా జరీ ఇచ్చారు. మేము ఇంకా ఇది కుచ్చులు వేయాలన్నమాట. ఈ శారీని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, దీనికి కుచ్చులు ఉన్నాయని అనుకుంటున్నాను ఇప్పటిదాకా. ఇప్పుడు లేవు కాబట్టి నేను దీనికి జరీ అంతా ఈ కొంచెం థ్రెడ్స్ తీసి నేను కుచ్చులు వేసుకుంటాను నెక్స్ట్. తర్వాత పవిట విషయానికి వస్తే ఇలా వచ్చింది. మొత్తం సిల్వర్ జరీ, చాలా బాగుందండి ఇది. ఇప్పుడు సిల్వర్ జరీ శారీస్ అనేది మంచి ట్రెండ్లో ఉన్నాయి కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నీట్గా ఇప్పుడు
శారీస్ అనేవి ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటున్నారు కదా, జస్ట్ మంచిగా ఐరన్ చేసుకొని అలా చేసుకుని తింటే అలా చేసుకున్నాకన కట్టుకుంటే కనుక అద్దినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. నచ్చిందా? ఇది కూడా కాస్ట్ అరౌండ్ 3000 అలా పడినట్టుంది అంతే. నేను శారీస్కి బట్టలకి ఎక్కువ పెట్టకండి, నాకు తెలిసి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయి, ట్రెండ్ అనేది మారుతూనే ఉంటుంది. సో అందుకని ఎక్కువ పెట్టేసి 1-2 కొనే కన్నా తక్కువలోనే ఎక్కువ కొనుక్కోవచ్చు కదా. బట్టలు అనేది మన ఆడవాళ్ళకి ఎంతున్నా తక్కువే. సో అందుకని తక్కువలోనే 3000 నాకు తెలిసి ఎక్కువ అండి. పెళ్లి చీరలు అంటారు లైఫ్లో ఫస్ట్ ఒక్కసారి వస్తుంది కాబట్టి పెళ్ళి అనేది, దానికి కొంచెం గ్రాండ్గా కొనాలి అని అందరూ ప్రిఫర్ చేస్తారు. బట్ అప్పుడు తప్పు లేదు, అప్పుడు తీసుకోవచ్చు. కానీ ప్రతి అకేషన్కి అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళండి, బడ్జెట్ని బట్టే ఉంటుంది కదా ఏదైనా. 3000 రీజనబుల్, అంతకన్నా ఎక్కువ పెట్టక్కర్లేదని నా ఫీలింగ్. ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. దీని బోర్డర్ అనేది చిన్నగానే ఉంది, బట్ పింక్ కలర్ ఎలివేషన్ అనేది పెద్దగా ఇచ్చారు. ఇది శారీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట, ఈజీ టు మెయింటైన్. ఇది కూడా సిల్వర్ జరీ, గోల్డ్ జరీ కాదు. ఎల్లోలో సిల్వర్ జరీ వచ్చిందనమాట. ఇంతకుముందు ఆరెంజ్లో గోల్డ్ జరీ చూపించాను కదా, ఇదేమో ఎల్లోలో సిల్వర్ జరీ. దీనికి వాళ్ళే రెడీమేడ్గా ఇచ్చారనమాట కుచ్చులు అనేది. సిల్వర్ జరీ ఉంది కాబట్టి సిల్వర్ అండ్ అలానే పింక్ ఈ కాంబినేషన్తో ఇచ్చారు. సిల్వర్ జరీ బాగుంది కదా ఈ చీర కూడా. ఇంకో సైడ్ బోర్డర్ విషయానికి వస్తే ఇది కాంట్రాస్ట్ సేమ్ కలర్, ఎల్లో కలర్తోనే జస్ట్ ఉండనట్టుగా కనిపించినట్టుగా ఉంటుంది. దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు దీంట్లో బోర్డర్ ఉంది అని చెప్పి. ఇంకా పళ్ళు విషయానికి వస్తే ఇది పళ్ళు. మ్యాంగోస్ వచ్చాయి. బాగుంది కదా. ఇట్లా ఇన్ని శారీస్ ఉన్నాయి, ఇంకా తక్కువే అండి, ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మా వారిని కూడా సతాయిస్తూ ఉంటా, నాకు బట్టలు ఏం లేవు, చీరలు ఏం లేవు అని చెప్పి. ఎన్నున్నా తక్కువే కదా, ప్రతి ఆడవాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఇది ఈ శారీ అనమాట. ఇది కూడా అరౌండ్ 2500 లైట్ వెయిట్ శారీస్ కాబట్టి అంతే, 2500 అంతే, అంతకు మించి అయితే లేదు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. ఇది అనమాట ఈ శారీ. అండ్ ఇంకొకటి వచ్చేసి సెమీ పట్టు అని చెప్పొచ్చు. అంత గ్రాండ్గా అయితే ఉండదు, బట్ బాగుంటుంది. పీకాక్ గ్రీన్ అంటారు కదా, పీకాక్ గ్రీన్తో బ్లూ కాంబినేషన్. ఇది కూడా లైట్ వెయిట్ అనమాట, ఈజీ టు మెయింటైన్. చూసారా ఎంత సిల్క్ లా ఉంటుంది, బట్ పట్టు చీర లుక్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చిన్న పీకాక్స్ అనమాట, పురి విప్పుకొని పీకాక్స్ అనమాట. ఇవి చిన్న వచ్చాయి. ఈ సైడ్ బోర్డర్ చూపించేస్తాం ఫస్ట్. ఇది బ్లూలో కూడా సబ్బు బ్లూ అంటారు కదా, ఆ బ్లూ అనమాట. ఆ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ప్యారెట్స్ అనమాట, ఇది పీకాక్స్ కాదు, ప్యారెట్స్. ఇలా పువ్వులు, ఆకులు, కొమ్మలు అన్నీ ఉన్నాయి దీనిలో. బోర్డర్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్ట్రా ఏం బోర్డర్ ఉంది, కొంచెం పెద్దగా ఉన్నట్టు. ఇక్కడ ఈ బోర్డర్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందనమాట, లేదంటే రెండు వైపులో సేమే. ఇది కింద వైపు వచ్చే బోర్డర్. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇది కూడా మా పెళ్ళయ్యాక వినాయక చవితి వచ్చింది సంథింగ్, అప్పుడు తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది. ఈ బ్లూ ఉంది కదా, ఆ బ్లూ కలర్లోనే వచ్చింది. పవిడ్ చెంగ్ అనేది ఇలా ఉంది.
కొంచెం లైట్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ నచ్చిందా. నా బ్లౌజ్ కలెక్షన్స్ కూడా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. ఇంకో శారీ వచ్చేసి బ్లూ లైట్ బ్లూ కలర్ అండ్ అలానే నావీ బ్లూ. ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. నేను కూడా చాలా తక్కువ చూశాను ఈ కాంబినేషన్లో. ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా పింక్ అండ్ అలానే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. అక్కడక్కడ హైలైట్ అవుతుంది. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే చాలా సింపుల్ బోర్డర్ అండి, చిన్నగానే ఉంది. చిన్న చిన్న మ్యాంగోస్ ఒక లైన్ అండ్ అలానే ఫ్లవర్స్ ఒక లైన్, ఫ్లవర్స్ మధ్యలో ఒక్కొక్క దానికి ఆరెంజ్ పింక్ ఇలా ఆల్టర్నేట్గా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అలా డిజైన్ చేశారనమాట. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ అనుకుంటారు కానీ ప్లెయిన్ కాదండి, లోపల ఇన్నర్ వర్క్ ఉందన్నమాట. ఇది జరీ కూడా, జరీ అనేది సిల్వర్ జరీనే ఉంది, బట్ శారీ వర్క్ అనేది డిఫరెంట్ అనిపించింది అనమాట నాకైతే. జరీ అనేది పైకి కనిపించదు, బట్ లోపల మాత్రం వర్క్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఈ సైడ్ బోర్డర్ కూడా ఇంతే, 2 సైడ్స్ సేమ్ బోర్డరే వచ్చింది, సేమ్ లెంత్ కూడా సేమ్ ఉందన్నమాట. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 1500 ఏమో పడింది అంతే, 1500 to 2000 లోపే. బేసిక్గా 2000 పైనే ఉంటాయి కదా శారీస్ అనేవి. పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. మనకు ఆల్రెడీ శారీలో ఉంది కదా పింక్ అను ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న థ్రెడ్ వర్క్, సో అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. నావీ బ్లూ బోర్డర్ కాబట్టి పళ్ళు కూడా సేమ్ అదే కలర్ వస్తుంది కాబట్టి నావీ బ్లూ దానిలో చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. ఇవి ఏం బుటీస్ అంటే చెప్తాను చూడండి. మ్యాంగోస్ వచ్చినాయి లోపల అండ్ అలానే పైన ఫ్లవర్స్ బుకే టైప్లో ఉన్నాయి అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే, లైట్ వెయిట్ అనమాట, ఈజీ టు మెయింటైన్. మనం కట్టుకున్నాక రోజు మొత్తం ఉంచుకోవాలన్నా హాయిగా ఉంచుకోవచ్చు ఇలాంటి శారీస్. కొన్ని ముద్దుగా బండగా ఉంటాయి కదా, అవి అయితే కట్టుకోలేము. డెఫినెట్గా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏ శారీకి ఎంత కాస్ట్ పెట్టాలి ఏంటి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. దేనికి ఎంత పెట్టాలో అంతే పెట్టాలండి. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసి మనం తీసుకోలేము కదా. ఇది వచ్చేసి శారీ కాదు, లెహంగా అనమాట. లైట్ గ్రీన్ కలర్ ఇంకా పింక్ కాంబినేషన్. మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా నచ్చింది. చాలా తక్కువ 1000 పడింది, 1200. దీనికి క్రాప్ టాప్ అను చిన్న పింక్ కలర్ది చున్నీ వచ్చిందనమాట. దీన్ని నేను లంగామణిలాగా వేసుకుంటాను, లేదు అంటే ఇలా క్రాప్ టాప్ ఉంటుంది కదా అలా వేసుకుంటే బాగుంటుంది. చూపిస్తాను ఒకసారి. ఇట్లా బాగుందా? చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఇలా ఈ థ్రెడ్స్ అనేది నేను చేయించుకున్నాను అనమాట. ఇట్లా దీనికి నార్మల్గా ప్లెయిన్ థ్రెడ్స్ వస్తాయి గ్రీన్ కలర్లోనే. లెహంగా కదా కొంచెం ఇలా హ్యాంగింగ్స్ అనేవి ఎక్కువ బారుగా ఉంటే బాగుంటుంది. కింద ఏమన్నా డిజైన్గా పెట్టాలి అని చెప్పి నేను ఇలాంటి హ్యాంగింగ్స్ తీసుకొని దీనికి పేర్ వచ్చేసాను అనమాట. చూపిస్తాను చూడండి. ఆల్రెడీ పింక్తో వర్క్ ఉంది కదా, సో అందుకని పింక్ వర్క్ ఉంది కాబట్టి పింక్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఇక థ్రెడ్స్ కూడా ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ అనమాట. పింక్, గోల్డ్, రెడ్, ఎల్లో ఆల్ మిక్స్డ్ అనమాట. దేనికైనా వేసుకోవచ్చు ఇలాంటి థ్రెడ్స్ అయితే. ఉంటుంది కదా అని చెప్పి మనం ఇంకా వేరే బ్లౌజ్కి కావాలన్నా తీసేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు థ్రెడ్స్ లాగా. ఇంకా ఇక్కడ జిప్ వచ్చింది. దీనివల్ల మనకి ఇదంతా ఓపెన్ అనేది మనకు అసలు కనిపించదు అనమాట. ఇన్విజిబుల్ జిప్స్ ఉంటాయి కదా, అవి మీకు అర్థమవుతుంది కదా. ఇది జిప్ తీస్తే ఇది, లేదంటే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకా లెహంగా మొత్తం ఇది ఏ గ్రీన్ అంటారు, పిస్తా గ్రీన్ అంటారు కదా, అది అనుకుంటా. పిస్తా గ్రీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. గోల్డ్ వర్క్
గోల్డ్ జరీతో వర్క్ అన్నమాట. ఇక్కడ కింద ఇలా పింక్ ఆరెంజ్ రెండు థ్రెడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా కింద కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. పెద్ద బోర్డర్తో అలా వర్క్ ఇచ్చి గోల్డ్ జరీతో ఇలా చిన్న చిన్నగా మనకి ఇలా పార్ట్స్గా ఉంటుంది కదా, ఈచ్ పార్ట్కి ఒక ఫ్లవర్ అనేది మెయింటైన్ చేశారనమాట. వన్ సైడ్ ఇలా ఉంటుంది, వన్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. వన్ సైడ్ ప్లెయినే ఉంటుంది అనమాట, వన్ సైడ్ మాత్రమే వచ్చిందనమాట వర్క్. దీనికి కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను ఏం చేశానంటే వేరే ఓణి ఒకటి ఉందన్నమాట, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ ఓణి మనకి ఇప్పుడు సపరేట్గా 2.3 మీటర్స్ చున్నీస్ ఉంటున్నాయి కదా, అది ఒకటి తీసుకొని పేరప్ చేశాను. ఇదండి ఈరోజు నా కలెక్షన్. నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ మీ అందరూ ఎంతో కొంత నేర్చుకొని ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు